జాబితాపూర్ గ్రామ శివార్లోని శ్రీ చైతన్య స్కూల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. జగిత్యాల రూరల్ మండల్ జాబితాపూర్ గ్రామ శివార్లోని శ్రీ చైతన్య స్కూల్లో శనివారం జగిత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని అనుష తనిఖీలు చేపట్టారు. హాస్టల్లోని పిల్లలకు వడ్డించే వస్తువులు కాలం చెల్లినవిగా గుర్తింపు. పాల ప్యాకెట్ నుంచి నిల్వ ఉంచే పదార్థాలన్నీ కుళ్ళినవిగా గుర్తింపు. ఆహార పదార్థాలలో పురుగులు, కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ చాలా అంటే చాలా పూర్గా ఉంది. తర్వాత వీటికి ఇంతకంటే పురుగులు తీయాలి. పైన చాలా చిన్న చిన్న పురుగులు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము రెసిడెన్షియల్ స్కూల్స్ చూడడం స్టార్ట్ చేసామండి. అదేవిధంగా మార్నింగ్ నుండి మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. ప్రైవేట్ స్కూల్ ఎస్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ప్రైవేట్ స్కూల్స్. తర్వాత ఇక్కడ జాబితాపూర్లో శ్రీ చైతన్య హై స్కూల్ అని ఉందండి. చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ ఫుడ్ పెడుతూ ఉంటారు. లైక్ 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు పిల్లలకి రెసిడెన్స్ ఉందండి ఇక్కడ. కానీ ఫుడ్ చూస్తే మనకి రా ఐటమ్స్ చూస్తే ప్రతి రా ఐటమ్స్కి పురుగులు పట్టి ఉన్నాయండి. దానికి పురుగులు పట్టి ఉన్నాయి. రా మెటీరియల్స్కి స్టోర్ రూమ్ చాలా వరస్ట్గా ఉంది. కంప్లీట్లీ స్మెల్ ఉంది. అంత ఆర్డర్తో ఉంది. కొన్ని డేట్స్ లేని ఐటమ్స్ వాడుతున్నారు. తర్వాత ఇంకా చిన్న చిన్న వామ్స్ ఉన్న ఇడ్లీ రవ్వ, తర్వాత ఉప్మా రవ్వ అన్నిటికీ ఇన్ఫెస్టేషన్ అయ్యింది. టామరిన్ చూస్తే మాత్రం అవి తిన్న పిల్లలకి యాసిడిటీ, ఖచ్చితంగా యాసిడిటీ, అల్సర్స్ అనే బారిన పడ్డారు. అంత చాలా వరస్ట్ కండిషన్లో ఉందండి. గవర్నమెంట్ రెసిడెన్షియల్స్లో కూడా ఇలా లేదు. బాధ్యత కలిగినట్టు ప్రైవేట్లో ఉండాలి, కానీ వాళ్ళు కంప్లీట్లీ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండి.